ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బిగ్ క్వశ్చన్ అనగానే ఎప్పుడు హాట్ డిబేటేనా? ఎంటర్టైన్మెంట్ అవసరం లేదా? అందుకే ఇవాల్టి బిగ్ క్వశ్చన్ని ఒక పాటతో మనం ప్రారంభిద్దాం. ప్లీజ్, పాట ఎంజాయ్ చేశారుగా, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళదాం. కాస్త తత్తరపాటు, గొంతులో బెరుకు అబద్ధం చెప్పేవాడి లక్షణం. కానీ ఎలాంటి తత్తరపాటు లేకుండా, ఎలాంటి బెరుకు లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధం చెప్పడం సాధ్యమేనా? ఎస్, నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అది సాధ్యం. అబద్ధాన్ని ఆత్మస్థైర్యంతో ఎలా చెప్పాలో, నొప్పి లేకుండా వెన్నుపోటు ఎలా పొడవాలో, నమ్మించి ఎలా నట్టేట ముంచాలో ఆయనకు మాత్రమే తెలిసిన తెలివైన విద్య. అధికారంలోకి రావడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో తెలిసిన సమర్థుడు మన చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 అని రాష్ట్రాన్ని నమ్మించి, ప్రజల్లో ఆశలు కల్పించి, ఓటర్లను ఊరించి అధికారంలోకి వచ్చారు. అవునా కాదా? ఆడాళ్లకు హామీలిచ్చి మోసం చేయటంలో బాబు దిట్ట. అందుకే తల్లికి వందనం అన్నారు, ఆఖరికి తల్లినే మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అన్నారు, ఆఖరికి ఆడబిడ్డను మోసం చేశారు. సూపర్ 6 పథకాల్లో ఒక్క ఆడబిడ్డ నిధి గురించి మాత్రం ప్రస్తుతం మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఆ సూపర్ 6 లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. నెల మొదటి తారీఖున మీ అకౌంట్కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండో కార్యక్రమం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1500 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000. మీ నాన్నగారికి అంటే చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఇచ్చిన హామీ నెరవేర్చడం తెలియదు కదా. ఓట్లేయించుకుని మీరు మోసం చేయరన్న గ్యారంటీ ఏంటి అంటే లోకేష్ ఏమన్నారో తెలుసా? సూపర్ 6లో ఒక్క హామీ నెరవేర్చకపోయినా నా కాలర్ పట్టుకోండి అన్నారు. లోకేష్ అన్నారా లేదా? ఏం డౌటా? లోకేష్ గారి గురించి మీకు తెలుసు సార్. ఆయన ఆడిన మాట తప్పరు, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళతారు. ఆయన గారు చెప్పే ప్రవచనాలు, సుభాషితాలు, ఆధ్యాత్మిక బోధనలు ఈ దేశానికే ఆదర్శం. ఈ భూగోళంలో ప్రజల బాగు కోసం తప్పించే ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారు. ఆయనే లేకపోతే నీతి నిజాయితీ అనే 2 పదాలు ఏమైపోతాయోనని ఒక్కోసారి భయమేస్తుంది సార్. వారి ఆణిముత్యాలు ఓసారి వినండి. కాలర్ పట్టుకోమన్నారుగా, కాలర్ పట్టుకోవడానికంటే ముందు కాలర్ పట్టుకోమన్నారే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాకు గుర్తుండదు, మేం మర్చిపోతాం, మేం పచ్చ మేధావులం, పచ్చజాతి మనుషులం, మాకు గతం గుర్తుండదని అంటారేమో. గుర్తు చేయడానికి మన అచ్చెన్నాయుడు గారు ఉండనే ఉన్నారుగా. పెద్దవారు, పైగా పెద్ద నోరు. వారేమంటున్నారో ఒకసారి వినండి. చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి. అచ్చన్న గారు ఒక ఉపదేశం ఇచ్చారు. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఇప్పుడు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సంపద సృష్టించి మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నారు. కానీ ఒక్క సంక్షేమం, మనమేది 143 సూపర్ 6 కాదు, ఒకే ఒక్క సంక్షేమ పథకం వారు చెప్పిందే ఆడబిడ్డ నిధి 1500 నెలకి. ఇది అమలు చేయడానికే ఆంధ్రప్రదేశ్ను అమ్మేయాలని అంటున్నారు. అంటే అచ్చన్న ఇస్తున్న ఉపదేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేని అసమర్థుడు అని అచ్చన్న చెబుతున్నారు. అంతేకాదు సూపర్ 6 ఎగ్గొట్టిన బాబు నాలుక మందం. ఎందుకంటే బాబు అన్నారు కదా, సూపర్ 6 ఇచ్చేసాము, ఎవరైనా ఇవ్వలేదంటే నాలుక మందం అన్నారు కదా. ఇప్పుడు ఇవ్వలేదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే బాబు నాలుక మందం
అని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. నెక్స్ట్ చూడండి, అంతా వచ్చి లోకేష్ కాలర్ పట్టుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకో తెలుసా? లోకేష్ నాయుడు గారే అన్నారు కదా, నేను కానీ ఈ సూపర్ 6 ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకోండి అన్నారు. అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారు, మేము ఇవ్వలేకపోతున్నాం, ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇస్తే అని అన్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, అందరు వెళ్ళి లోకేష్ గారి కాలర్ పట్టుకోవాలని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు, ఆంధ్రాను అమ్మేయాలంటున్నారు కదా, ఆల్రెడీ తండ్రి కొడుకులు ఆంధ్రాను అమ్మేస్తారని ఈయన అంటున్నారు, కానీ ఆల్రెడీ వాళ్ళు అమ్మేశారు. అది విషయం. అచ్చన్న ఉపదేశం ఏంటంటే ఈ 4 ముక్కల్లో మనకు అర్థమైపోతుంది. ఇలాంటి మోసగాళ్ల కూటమిని ప్రభుత్వం అనాలి, వీళ్లను పాలకులు అనాలి. మన కర్మ, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రను అమ్మాల్సిందేనని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఆయన గారు దాచేసిన విషయం ఏంటంటే ఆల్రెడీ తండ్రి కొడుకులు ఆంధ్రాను అమ్మేశారు. ఇది నిజం. 1,86,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఆంధ్రాను ఎప్పుడో అమ్మేసి సూడాన్ చేసేశారు. 13 నెలల్లోనే దాదాపు 2 లక్షల కోట్ల అప్పు వీళ్ళు ఎలా సాధించగలిగారో తెలుసా? 2 ఎగ్జాంపుల్స్ చెబుతాను, గుండె దిటవు చేసుకుని వినండి. పాయింట్ నెంబర్ 1, 1,90,000 కోట్ల విలువైనటువంటి గనులను తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఏమైపోయాయో ఈ రాష్ట్రంలో ఎవ్వడికి తెలియదు. ఇందులో గగురు పొడిచే ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ అప్పు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోతే రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఈ బాండ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు ఖజానా నుంచి. అంటే అటువంటి వెసులుబాటు కల్పించారంటే రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం ఇచ్చేశారన్నమాట. పాయింట్ నెంబర్ 2, 2 పాయింట్లు చెప్తానన్నాను కదా. పాయింట్ నెంబర్ 2, మనం తాగే నీటిని కూడా తాకట్టు పెట్టేశారు తండ్రి కొడుకులు. జలజీవన్ మిషన్ కార్పొరేషన్ పేరుతో మన గొంతులో పోసుకునే నీళ్లను లాగేసి 10,000 కోట్లు అప్పు తెచ్చేశారు. గటగట 10,000 కోట్లు తాగేస్తున్నారు. మొత్తానికి 1,86,000 కోట్లు అప్పులు తెచ్చి ఆడబిడ్డ నిధి ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఆడబిడ్డ నిధికి ఎంత ఖర్చు అవుతుందో, వీళ్ళు 13 నెలల్లో ఎంత ఎగ్గొట్టారో, వీళ్ళు తెచ్చినటువంటి అప్పెంత, ఆ అప్పులో ఆడబిడ్డ నిధి పర్సంటేజ్ ఎంత, మీరే ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, ఆడబిడ్డ నిధికి ఎంత అవసరం అవుతుంది, రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఒక్కొక్కరికి 1,500 చొప్పున, నెలకు 1,500 చొప్పున ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, క్లియర్గా స్క్రీన్ పైన మీరు చూడండి. ఆడబిడ్డలకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, తండ్రి కొడుకులు కలిసి చేసినటువంటి మోసం, కాలర్ పట్టుకోమన్నటువంటి లోకేష్ గారు, నాలుక మందం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరూ కలిసి ఆడబిడ్డలకు చేసినటువంటి మోసం. అర్హులైన మహిళల సంఖ్య ఈ రాష్ట్రంలో 1,80,00,000. ఒక్కొక్కరికి 1,500 చొప్పున నెలకు కావాల్సింది 2,700 కోట్లు. సంవత్సరానికి ఆడబిడ్డ నిధికి కావాల్సింది 32,400 కోట్లు. ఈ 13 నెలల్లో, మళ్ళీ ఒక నెల ఎక్స్ట్రా వేసుకోవాలి, సంవత్సరం దాటిపోయింది కదా, 13 నెలల్లో ఇవ్వాల్సింది 35,100 కోట్లు. అంటే ఇప్పటి వరకు బాబు చేసినటువంటి మోసం, ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి కింద మాత్రమే చేసినటువంటి మోసం 35,100 కోట్లు. వీళ్ళు తెచ్చిన అప్పెంత సార్? 1,86,000 కోట్లు. ఏది? గనుల్ని తాకట్టు పెట్టేసి, మనం తాగే మంచినీరును తాకట్టు పెట్టేసి 13 నెలల్లో చేసిన అప్పు 1,86,000 కోట్లు. కానీ ఆడబిడ్డలకు మాత్రం మోసం చేయడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలట. ఆల్రెడీ 1,86,000 కోట్ల రూపాయలకు రాష్ట్రాన్ని అమ్మేసి సూడాన్ చేసేశారు. ఇప్పుడు ఏపీ కాదది, సూడాన్. 5 ఏళ్లలో 3,35,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అన్నారు. ఈరోజు 13 నెలల్లో 1,86,000 కోట్లు చేసి ప్రపంచంలోనే అత్యంత పేదరికంలో, దారిద్ర్యంలో మగ్గుతున్నటువంటి సూడాన్ని చేసి పడేశారు రాష్ట్రాన్ని. కేవలం 35,100 కోట్లు ఇవ్వలేరంట. 1,86,000 కోట్లు అప్పులు తెచ్చి ఎవరి జేబులు నింపారు? ఎవరి జేబుల్లోకి ఎంత పర్సంటేజ్ వెళ్ళింది? ఇవన్నీ చూసిన తరువాత ఈరోజు బిగ్ క్వశ్చన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం, వాటిపైన మనం చర్చిద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రను అమ్మాల్సిందేనా? ఈ ఒక్క పథకం కోసం ఆంధ్ర నమ్మేస్తే మీరు హామీ ఇచ్చిన 143 పథకాలకి ఈ దేశాన్ని, ప్రపంచాన్ని అమ్మేస్తారా? ఒక్క పథకానికి ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తారా మీరు? తండ్రి కొడుకులు ఆల్రెడీ ఆంధ్రను అమ్మేశారా? 1,86,000 కోట్ల రూపాయలు మొత్తం లెక్కలతో సహా మరి కాసేపట్లో నేను చూపిస్తాను. ఎప్పుడెప్పుడు ఎంత తీసుకొచ్చారో చూపిస్తాను. ఏమైపోయాయి ఆ 1,86,000 కోట్లు? 1,86,000 కోట్ల రూపాయల అప్పులతో ఆంధ్రప్రదేశ్ను తండ్రి కొడుకులు ఆల్రెడీ అమ్మేశారా?
అప్పుల రికార్డుతో ఏపీని సూడాన్ చేసేశారా? ఆడబిడ్డ నిధి ఇవ్వలేని బాబు. గుర్తుపెట్టుకోండి సార్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. భూములు ఇచ్చిన రైతులు కూడా గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ పైన చూపించండి ఒకసారి. ఆడబిడ్డ నిధి ఇవ్వలేని బాబు అమరావతి కడతారా? 35,000 కోట్లు ఆడబిడ్డలకి ఇవ్వలేనటువంటిది 13 నెలల్లో ఇవ్వలేనటువంటి బాబు గారు 1,86,000 కోట్లు అప్పులు చేసినటువంటి బాబు గారు 1,00,000 కోట్లు అప్పు తెచ్చి అమరావతిని కడతారట. ఆడబిడ్డ నిధి ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాల్సిందని చెబుతున్న వీళ్ళు అమరావతిని కడతారంటే మనం మన చెవుల్లో పచ్చ సీసం పోసుకొని వినాలి. ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం. రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, డాక్టర్ చింతా ప్రదీప్ గారు, యూకే కన్వీనర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ పాషా గారు, ఆడబిడ్డ నిధి అని ఒకే ఒక పథకం, సూపర్ 6లో ఉన్నటువంటి ఒక పథకం. ఓవరాల్గా వీళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది 143 పథకాలు, హామీలు. పథకాలు అనకంటే హామీలు ఏవైనా కానీ పథకాలు, హామీలు. దాంట్లో ఎన్ని పథకాలు ఉన్నాయని కొన్ని పక్కన పెడదాం. ఇన్ని 143లో అందులో సూపర్ 6లో అందులో ఒకే ఒక్క పథకం అమలు చేయడానికి ఆంధ్రాను అమ్మేయాల్సిందేనా? అసలు ఆంధ్ర ఉందా? అమ్మేశారు ఆల్రెడీ? అందరికీ నమస్కారం సార్. సార్, ఆడబిడ్డ నిధి 1,500 రూపాయలు ప్రతి మహిళకి, అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకి 1,500 రూపాయలు ఇచ్చేటటువంటి ఒక హామీని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాకపోతే మీకు గుర్తుంటే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అవును, ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు, అవును, ఇందులో ఏమంటారు అంటే అనకూడదేమో కానీ అలవిగాని హామీలు లేవు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అరచేతిలో స్వర్గం చూపించారు. ఆ సమయంలో అరే భలే చెప్తున్నారే, అరే భలే హామీలే, జగన్మోహన్ రెడ్డి గారు అవే పాత హామీలు అంటున్నారే అని చెప్పేసి ప్రజలలో ఒక భ్రమని సృష్టించగలిగారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎంత గ్రేట్గా ఉందంటే, ఇవ్వలేనటువంటివి నేను చెయ్యను, అవును, పదవి నాకు దక్కినా సరే దక్కకపోయినా సరే అని చెప్పేసి మాట ఇచ్చి తప్పకూడదని చెప్పేసి ఆయన ఆ రోజు అలవి కాని హామీలని ఇవ్వలేదు. ఇదే 2014లో కూడా జరిగింది. మీకు గుర్తుంటే రైతులకి రుణమాఫీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీని ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఏది నోటికి వస్తే అది మాట్లాడేసి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలను కూడా అమలు పరుస్తాము అన్న అబద్ధం ఆడేది చంద్రబాబు నాయుడు. అవును, ఈ రోజు పరిస్థితి ఏంటంటే కేవలం ఒక హామీ, సూపర్ 6లో ఒక హామీ అమలు చేయాలంటే దాదాపుగా 5 సంవత్సరాల్లో 1,62,000 కోట్ల రూపాయలు కావాలి. 5 సంవత్సరాల్లో 1,62,000 కోట్ల రూపాయలు కావాలి. సంవత్సరానికి 32,400 కోట్ల రూపాయలు కావాలి. అవును, నెలకి 2,700 కోట్ల రూపాయలు ఈ ఒక్క హామీకి కావాలి. ఓకే, అందుకే అచ్చెన్నాయుడు గారు అన్నారు ఆస్థాన్ని అమ్మేయవలసి వస్తుంది అని చెప్పేసి. ఆయన నిజమే చెప్పాడు, అచ్చెన్నాయుడు గారు అబద్ధం చెప్పలేదు. మరి సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, అసమర్థుడేనా? ఆయన సృష్టించలేరని అచ్చెన్నాయుడు గారి మాట ఆ విధంగా మాట్లాడడం, అచ్చెన్నాయుడు గారి ధైర్యం ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అనాలంటే. అచ్చెన్నాయుడు గారి గురించి మొన్న కూడా నేను చెప్పాను సార్, ఆయన భోలా మనిషి, మనసులో ఏది దాచుకోడు. గట్టి చట్నీ అనాలంటే అనేస్తాడు, పార్టీ పని అయిపోయింది అనాలంటే అనేస్తాడు. ఆయన ఏది కూడా దాచుకోడండి. ఆయన మనస్తత్వం అది చాలా మంచి మనస్తత్వం. చంద్రబాబు నాయుడు గారు అన్ని లోన దాచుకుంటాడు, ఈయన అన్ని బయట పెడతాడు. ఓకే, అదే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి అంటే మంట పెట్టే ప్రయత్నం అన్నది చేసిండు అచ్చెన్నాయుడు గారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ కూడా అయ్యిండు. ఓకే, సరే ఏదేమైనా కూడా ఇది ఆడబిడ్డ నిధి. తల్లికి వందనం గురించి నేను ఒక విషయం చెప్పాలి సార్. చెప్పండి. నిజంగా ఈరోజు సాక్షి ఛానల్లో మనము ఒక స్కామ్ని బయట పెడుతున్నాం. ఏంటి ఆ స్కామ్ అంటే, ఈరోజు న్యూస్ పేపర్లో కూడా సాక్షిలో కూడా వచ్చింది. అవును, సంభవం సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని చూసినా కూడా, లేదా నిజానికి జరుగుతున్న పరిణామాలు చూసినా కూడా, ఇక్కడ చాలామందికి దగ్గర సగానికంటే పైన ప్రజలకి పూర్తి డబ్బులు అందలే. అవును, తల్లికి వందనం డబ్బులు అందలే. అవును, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత తక్కువ వచ్చింది. అవును, ప్రజలు ముట్టుకుంటూనే ఉన్నారు, మనం వినిపించుకోలే. కాదు 15,000 కాకుండా 13,000 వేస్తానన్నారు, అది కూడా రాలేదా? అది కూడా రాలేదు. ఉదాహరణకి ఈరోజు న్యూస్లో వచ్చినటువంటి విషయం మనం మాట్లాడుకుంటే, కొండేటి మరియమ్మ గారు అని చెప్పేసి పేరు రాశారు. ఓకే, ఎక్కడి నుంచి ఈమె అంటే పాలకోడేరు. ఈమెకి 8,850 రూపాయలు వచ్చినాయి. 8,850 ఎంత రావాలి? 13,000 రూపాయలు రావాలి. అంటే వాళ్ళు 15 అన్నారు, 15 ఇవ్వము 13 ఇస్తా అన్నారు. ఆ 13 కూడా ఇవ్వకుండా 8,850 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి ఒక మెసేజ్ వచ్చింది, ఏమని? మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జమ చేసేసినాము, మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అని వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం? నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నా సార్, అంటే మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగానే అడగండి. సెంట్రల్ గవర్నమెంట్ నిజంగానే ఇందులో భాగస్వామ్యం కాదా? మరి ఎట్లా అని చెప్పేసి మెసేజ్లు వచ్చినాయి అవి?
ఎందుకు వచ్చినాయి మెసేజ్లు అవి? ఆ మెసేజ్లు ఉన్నాయి. ఆ మెసేజ్లు ఈ రోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయి. ఓకే. ఆ మెసేజ్లు మాకు కూడా పంపిస్తున్నారు. ఓకే. ఎట్లా అంటే ఇక్కడ స్కామ్ జరిగింది. అంటే మీకు చిన్న 13,000 రూపాయలు ఇవ్వకుండా 8,000 రూపాయలు ఇవ్వడంలో కూడా ఒక 5,000 రూపాయలు కొట్టేశారా? అది చెప్తాం. ఒక ఉదాహరణ చెప్తాను సార్. 54 అసలు ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఇక్కడ మన దగ్గర? 87 లక్షల పైచిలుకు. అవును. వాళ్ళల్లో 67 లక్షల మందికి ఇస్తాము అన్నారు. అవును. కానీ ఇచ్చింది ఇస్తాము అని జీవో మాత్రము 54 లక్షల మందికే ఇచ్చారు. ఆ 54 లక్షల మందిలో ఒక్కొక్కరికి ఓ 1000 రూపాయలు తక్కువ ఇచ్చారు అనుకుందాం. అవును. అనుకుందాం 32 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఓకే. ఓకే. 54 లక్షల మందికి 54 లక్షల మందిలో ఒక్కొక్కరికి 1000 రూపాయలు తక్కువ ఇచ్చారు అనుకుందాం. అవును. 1000 రూపాయలు తక్కువ ఇస్తేనే ఈ స్కాము 540 కోట్ల స్కాము. ఓకే. 2000 తక్కువ ఇస్తే డబల్ వేసుకోండి. ఓకే. 3000 తక్కువ ఇస్తే మూడింతలు వేసుకోండి, ఇంటూ 3. అంత పెద్ద స్కామ్. దాదాపుగా నాకు తెలిసి 1200 నుంచి 1600 కోట్ల స్కామ్ జరిగింది. దీన్ని బయట పెట్టాలి. ఈడీ వస్తుందో, ఏసీబీ వస్తుందో, సిఐడి వస్తుందో, సిబిఐ వస్తుందో. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు సార్. అంటే కొంచెం ఎమోషనల్ కాకుండా మనం వినాలి ఒక మాట. మునమ్మ గారు ఈరోజు పేపర్లో వచ్చింది. మునమ్మ గారు ఏం చేస్తారు తెలుసా సార్ మీకు? కూలి పని చేస్తారు. ఆమెకు రావాల్సిన 13,000 15,000లో పోయిన సంవత్సరం 15,000 రాలేదు. ఈ సంవత్సరం 15,000లో అందులో కూడా తినేశారు. 10,900 రూపాయలు వచ్చినాయి ఆమెకి. 10,900 వచ్చినాయి అంటే 2,100 రూపాయలు తినేశారు. మీరు అడగొచ్చు 2,100 రూపాయలు ఏముందండి అని చెప్పేసి. అవును. నేను మీకు సమాధానం చెప్పనా? నేను మార్నింగ్ నా లైఫ్ కంప్లీట్ చేసుకుని నా ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, నా అలవాటు. ఈరోజు వెదర్ బాగుందని బయటకు వెళ్ళి చేశాను. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఇట్లా అంటే అది యాదృచ్ఛికం. బయట ఇట్లా చూస్తే ఒక ముసలవ్వ హోటల్ వైపు చూస్తుంది. నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్తుంటే అడిగాను, ఆమె ఎందుకు చూస్తుందో తెలుసా మీకు? ఒక ప్లేట్ ఇడ్లీ కోసం 30 రూపాయల ఇడ్లీ కోసం ఆమె వర్షం, మీకు తెలుసు ఎంత వర్షం పడుతుందో హైదరాబాద్, వర్షంలో నిలబడి చూస్తుంది. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు 2,100 రూపాయల విలువ ఎంతో. ఆ విలువ అన్నది మనకు తెలియాలి సార్. ఇంకోటి ఇక్కడ ఈరేశమ్మ గారి గురించి ఈరోజు పేపర్లో రాశారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అని. దీనికి చాలా మీనింగ్ ఉంది సార్. ఈరోజు మనం ఆ మీనింగ్ మర్చిపోయాం. 1990లో 95లో రెక్కాడితే కానీ డొక్కాడదు అంటే మీనింగ్ అప్పటి వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. ఆ పరిస్థితులలో ఏంటి సార్ 9,775 రూపాయలు వచ్చినాయి సార్ ఆమెకు. ఎంత రావాలి సార్? 15,000. 13,000 రావాలి. 9,775 రూపాయలు వచ్చినాయి. 3,000 చిల్లర కొట్టేశారు. అంటే ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఎవరి జేబులోకి పోయింది? సమాధానం చెప్పండి. లోకేష్ గారు అన్నారు ఎవరు జబ్బులోకి పోతుందని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నిరూపించకపోతే ఏదో యాక్షన్ తీసుకుంటాను ఈ వైఎస్ఆర్ నాయకుల మీద. సార్ ప్రశ్నించడం హక్కు సార్ ప్రతి ఒక్కరికి. మరి ఎక్కడికి పోతుంది డబ్బులు? మీరు చెప్పిన దాని ప్రకారమే 1,600 కోట్లు. ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీ మీద ఒక ఎలిగేషన్ వస్తే మీరు ఆ ఎలిగేషన్ ని ప్రూఫ్ చేసుకోవాలి. కానీ అన్నోని ఇందాకే మీరు అన్నారు కాలర్ పట్టుకుని. అవును, కాలర్ పట్టుకుని మీరే అన్నారు. మరి ఈరోజు ప్రశ్నిస్తాగానే మీకు కోపం వచ్చేసి ఎట్లా ప్రశ్నిస్తారు? నేను కేసు పెడతా, నేను అరెస్ట్ చేస్తా అంటే ఇక ప్రజాస్వామ్యం సచ్చినట్టా బతికినట్టా? ప్రశ్నించడం హక్కండి ప్రజలది. ఇప్పుడు ఈ 1,600 కోట్ల రూపాయల స్కామ్ పైన విచారణ జరగాలి. ఎవరి జోబులోకి వెళ్ళిందో తేలాలంటారా? తేలాలి. ఎందుకంటే ఇది పేదవాళ్ళ డబ్బు అండి. ఇది పేదవాళ్ళ డబ్బు. ఒక విషయం చెప్తాను సార్. 4 పిల్లలు మునమ్మ గారికి. రైట్. 3 పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చదువుకున్నారు. ఓకే. డబ్బులు చెప్పినట్టు ఇచ్చినట్టు ఆన్ డేట్లో పడ్డాయి. చాలా ఆనందంగా చదువుకున్నారు. చివరి చివరి కొడుకు కుమారుడు పేరేంటి? రోహిత్. ఓకే. ఏం చదువుతున్నాడు? 9th క్లాస్ రోహిత్ చివరి కొడుకు. 3 చదువుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కొడుకుకి రావాల్సిన 13,000 రూపాయలలో 3,000 రూపాయలు కొట్టేసినటువంటి వ్యక్తి ఎవడు? ప్రశ్నించడం తప్ప నాది కాదు. ఇది స్కామ్. ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం సార్. రైట్. పేదవారికి సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారికి అస్సలు ఇష్టం ఉండదు సార్. పేదవాళ్ళకి సంక్షేమం ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. ఉదాహరణ చెప్పనా మీకు? ఉదాహరణ ఉంది నా దగ్గర. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 143 హామీలలో ఒక్కటంటే ఒక్క హామీ ఆయన మనసులో నుంచి ఆయన మెదడులో వచ్చినటువంటి హామీ ఉందా? లేదు కదా. 70 నుంచి 80% హామీలు జగన్మోహన్ రెడ్డి గారికి కాపీ కొట్టారు. మిగతా 20% హామీలు వేరే రాష్ట్రాల నుంచి కాపీ కొట్టారు. ఆయన ఆలోచించి అవైనా నెరవేర్చారా? ఏంటి సార్? అవైనా సంపూర్ణంగా అనుకుందాం ఒకసారి. ఒక్క నిమిషం టైం అండి. అనుకుందాం ఒకసారి. నిరుద్యోగులు 20 లక్షల మంది, 3,000 రూపాయలు నెలకి. 13 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 39,000 ఇవ్వాలి. రైట్. అవును. ఎంత ఇచ్చారు? 0. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 39,000 రూపాయలు బకాయి పడ్డట్టే కదా.
ఎస్ నెక్స్ట్ పిల్లలకి పోయిన ఏడాది 15,000 రూపాయలు బకాయి పడ్డారు, ఈ ఏడాది 2,000 బకాయి పడ్డారు. ఒక్కొక్క పిల్లాడికి 17,000 రూపాయలు బకాయి పడ్డారు. ఎస్ రైతులకి పోయిన ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, 40,000, 54 లక్షల మంది రైతులకు బకాయి పడ్డారు. ఎస్ సిలిండర్లు నవ్వొస్తుంది నాకు. పోయిన ఏడాది 3 సిలిండర్లు, ఈ ఏడాది 1 సిలిండర్, 4 సిలిండర్లు ఒక్కొక్క ఇంటికి బకాయి పడ్డారు. ఏదో ఒక సిలిండర్ ఇచ్చామంటున్నారు, అది ఏ గ్రహంలో ఇచ్చారో మా గ్రహంలో అయితే ఇవ్వలేదు. గ్రహంలోనా? ఏ గ్రహంలో ఇచ్చారు? ఇక్కడ ఇవ్వలేదు ఏపీ. నేను సార్ లైవ్ లో ప్రజలతో మాట్లాడతాను, రైట్. నా అలవాటు. నాకు ఫోన్ చేసి నాకు వచ్చిందని ఇంతవరకు అనలే. Right. ఐదోది సార్ 1,500 రూపాయలు, 1,500 రూపాయలు, 13 నెలలు అంటే 19,500 రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్కరికి. ఒక్కొక్క మహిళకి ప్రభుత్వం బకాయి పడ్డది 19,500, సారీ అవును. 19,500 బకాయి పడ్డది. ఇక ఆర్టీసీ బస్సు కేవలము 2 రోజుల్లోనే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు స్టార్ట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 13 నెలల తర్వాత కూడా బస్సు చించుతున్నారు, ఆలోచించుతున్నారు. రైట్. ఏం చించుతున్నారు? Yes. జిల్లాల వారీగా ఇస్తాము, మండలాలకు కూడా చేస్తారు త్వరలో. అది పంచాయతీ టు పంచాయతీ అంటే కూడా పెడతారు. మా ఊర్లోనే తిరగాలని చెప్పేసి రూల్ గా పెడతారు. అదే, నాకు పంచాయతీ అర్థం టు కావట్లేదు. పంచాయతీ. మళ్ళీ సార్ ఇందులో ఇంకో కుట్ర ఉంటుంది. రైట్. మళ్ళీ మీకు చెప్తున్నా, 1 ఇయర్ ఎట్లా వేస్ట్ చేస్తారు తెలుసా మీకు? దీని మీద మేము ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నాము, జిల్లాలలో ఎట్లా తిరగాలి. అవును. మేధావులంతా కూర్చుంటారు, పచ్చ మేధావులు కూర్చుంటారు. 1 ఇయర్ దానికి ఏం చేస్తారు? ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఒక సంవత్సరం మళ్ళీ గడుపుతుంది. Right. దాని తర్వాత చివరిగా ఎలక్షన్లు 1 నెల రోజులు ఉన్నాయి Right. అనగా రైట్. పసుపు కుంకుమ ఏదైతే ఇచ్చారు గుర్తుందా మీకు? పసుపు కుంకుమ అట్లనే సేమ్ అన్ని టంగ్ అని పాట కూడా బీసీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నది? మళ్ళీ ఉప్పు కారంతో సమాధానం చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఏమనదు, మళ్ళీ మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. Right. ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటది, Yes, ఎలక్షన్ yes, కమిషన్ ఆంక్షలు పెడుతుంది వైసీపీ మీద. Right. కానీ పసుపు కుంకుమ మీద పెట్టదు, చంద్రబాబు నాయుడు గారి మీద అస్సలు ఆంక్షలు పెట్టదు. రైట్. ప్రదీప్ గారు, ఏంటి నిజంగానే ఒకే ఒక్క హామీని నెరవేర్చడానికి, ఒకటంటే ఒకటే, ఎక్కువ కాదు, ఆడబిడ్డ నీదని ఒకే ఒక్క హామీ, ఇది నెరవేర్చడానికి ఆంధ్రాను అమ్మేయాలా? అంత దుస్థితి ఎందుకు? అమ్మేయాల్సిన తెలిస్తే ఒక పథకానికి అమ్మేయాల్సి వస్తే ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారు? తీసుకొచ్చిన 1,86,000 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. ఈశ్వర్ గారు మీకు కూడా నమస్కారాలు, అక్కడ ప్యానెల్లో ఉన్న సభ్యులకు నమస్కారాలు. మీరు క్యాప్షన్ చాలా చక్కగా పెట్టారు ఈశ్వర్ గారు. మేబీ మీకు తెలుగుదేశం వాళ్ళే ఫోన్ చేసి చెప్పారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే మాట అన్నారండి, కులం చూడను మతం చూడనంటే తెలుగుదేశం వాళ్ళు రాష్ట్రం సూడాన్ అంటున్నారు, ఆయన చూడను అంటే వీళ్ళు సూడాన్ అంటున్నారు. సో రాష్ట్రాన్ని సూడాన్ చేసేసారు. ఇక్కడ అచ్చెన్నాయుడు చాలా తెలివైన వ్యక్తి అని నాకు అనిపిస్తుందండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే మీరు ప్లే చేసిన వీడియోలో నేను కూడా ఆ వీడియో చూశాను. ఏమన్నారు? అన్ని అమలు చేశాం, ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రం చెయ్యలేదు అంటున్నారు. ఇక్కడే అండి, అంటే సరే ఒకటి చేయలేదని చెప్పుకున్నా ఆ ముసుగులో 5 చేసేసామని మమ అనిపించేస్తే ప్రజల్ని నమ్మించొచ్చు అని వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ఆత్రం అండి. మిగతా 5 ఎక్కడ అమలు చేశారండి? ఇందాక సోదరులు పాషా గారు చెప్పినట్లు సిలిండర్లు ఎవరికి రాలేదండి. అసలు సిలిండర్లు అన్నవి 0, ఒకరిద్దరికి తప్ప ఎవరికి రాలేదు. 13 నెలలకు గాను ఒకటి ఇచ్చారు కదా, అది కూడా ఇవ్వలేదండి, అందరికి ఇవ్వలేదు. మీరు అది పొరపాటు అండి, అదే చెప్తున్నారు. 1,40,00,000 కనెక్షన్లు ఉన్నాయి సార్, 1,40,00,000 నుంచి 50,00,000 కనెక్షన్లు ఉన్నాయి. ఎంతమందికి ఇచ్చారు? నాకు తెలిసి ఒక 20% కూడా ఇచ్చినట్లు ఎక్కడ రికార్డు లేవండి. నేను కూడా పాషా గారు చెప్పినట్టు ఎంతో మందితో మాట్లాడాను, ఎవరు కూడా మాకు వచ్చాయని ఒక్కరు కూడా చెప్పిన దాఖలాలు లేవు. 20% ఎవరిని అడిగినా మాకైతే పడలేదు డబ్బులు అని అంటున్నారు. మిగతా వాళ్ళకి పడ్డాయేమో, ఈ ఒక్కరికి పడలేదేమో. 1,40,00,000లో ఆ ఒక్కరికే పడలేదేమో, మిగతా అందరికి ఇచ్చేసారేమో అని అనుకున్నా. ఇప్పుడు చూసే ప్రేక్షకులు పిచ్చోళ్ళు కాదు కదండి ఈశ్వర్ గారు, వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రశ్నించుకుంటే అక్కడి నుంచి సమాధానం వస్తుంది. ఎవరికి రాలేదండి. ఇంకా నిరుద్యోగ భృతి ఊసే లేదు, రైతు భరోసా ఊసే లేదు, ఉచిత బస్సు 16-17 నెలల తర్వాత ఇస్తా ఉన్నారు. దానికి ఎన్ని ఆంక్షలు ఉంటాయో, ఎన్ని విధి విధానాలను ఏర్పాటు చేస్తారో ఎవరికి తెలియదు. ఇంకా ఏది చూసుకున్నా అండి, ఇంతవరకు సూపర్ 6 లో 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సిందే 54 లక్షల మందికి ఇస్తామని అధికారికంగా చెప్పారు. ఇప్పుడు లెక్కలు చూస్తుంటే ఆ 54 లక్షల్లో కూడా చాలా మందికి కోతలు పెట్టారు. పూర్తి డబ్బు చాలా మందికి రాలేదు. 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం అని చెప్పేసి మమ అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఏతావాత చూస్తే ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మేయడం కాదండి, ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఆ మిగతా పథకాల్ని దాచిపెట్టడానికి, ఏదో ఇచ్చేసినామని కలరింగ్ ఇవ్వడానికి ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి. మనము కొన్ని విషయాలు చెప్పుకోవడంలో, అంటే మా పార్టీ ఎక్కడ విఫలమైందంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎక్కడ మనకు వెసులుబాటు ఉంది, ఏ పథకాలు మనం ఇవ్వచ్చు, ఏ పథకాలు మనం అమలు చేయలేము అని చెప్పేసి క్లియర్ గా రాష్ట్ర స్థితిగతుల గురించి, ఆదాయం వ్యయం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చెప్పిన తర్వాత కూడా వీళ్ళు, ఎందుకంటే ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిజాయితీగా ఉండాలనుకోవడం కరెక్టే. నేను మాత్రం దాన్ని నిజాయితీగా ఉండొద్దని నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఉన్నటువంటి పెన్షన్ 3,500 చేస్తాను, అది కూడా 2029 నాటికి చేస్తాను, పలానా రోజుకి ఒక 250 రూపాయలు తర్వాత. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండాలా? 3,500 చేస్తానని అక్కడికి ఆపేయచ్చు కదా, ఎప్పుడు చేస్తానని చెప్పకపోతే సరిపోతుంది కదా. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండడం కూడా నష్టమే కదా నాకు. అంటే నేను నిజాయితీగా ఉండొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి వ్యక్తిని ఎట్లా ఈ ప్రజలు ఈ విధంగా చూశారు? అది చెప్తున్నాను కదండి, అబద్ధం అందంగా ఉంటుంది, నిజం కొంచెము నిష్ఠూరంగా ఉంటుంది అని చెప్పేసి అది పాత సామెత. జనాలకు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ గా ఇచ్చి ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారనేది ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి ఇట్లా రాష్ట్రాన్ని నమ్మాలి, దేశాన్ని నమ్మాలి, నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను, రాత్రి నిద్రపోలేదు, 20 గంటలు పనిచేసి ఇట్లా ఒక్క రోజు కూడా వారు చెప్పుకోలేదండి, చెప్పరు కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాదు. కానీ వీళ్ళు వచ్చేసి చిన్న పిల్లోడైనా బటన్ నొక్కగలడు, ముసలావిడైనా బటన్ నొక్కగలదు, అదేం పెద్ద కష్టం కాదంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఓహో ఇవ్వడం ఇంత సులభమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా వారు చేశారు. కష్టాలని నేను పడతాను, మీకు ఇవ్వాల్సింది నేను ఇస్తాను, మీకు చేయాల్సింది నేను చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ వీళ్ళు దాన్ని కూడా వాళ్ళు క్యాష్ చేసుకున్నారండి తెలుగుదేశం వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అంతకంటే మీరు చూస్తే ఇందాక మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ప్లే చేశారు, అట్లాంటివి చాలా ఊదరగొట్టారండి. నారా లోకేష్ ఏమన్నాడంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నారు. ఇప్పటికే అడ్వర్టైజ్మెంట్ ఇంకా అధికారంలోకి వచ్చిన వెంటనే ఓకే ఈ సూపర్ 6 అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెయ్యగలిగిందే నేను చెప్తాను, అలవి గాని హామీలు నేను ఇవ్వను అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒకటిలేండి, అంటే రాత్రి అయితే రేపొద్దున మళ్ళీ పగలవుతుంది. ఇప్పుడు చీకటి రాజ్యం నడుస్తుంది. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వెలుగు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రెడిబిలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ నేను అమలు చేశాను, నేను చేసి చూపించానని చెప్పారు. రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఏదైతే రేపు ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇస్తామో అవన్నీ కూడా నెరవేరుస్తాం. మేం చెప్పడం కాదు, ప్రజలే చెప్తారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా హామీ ఇస్తే అది నెరవేరుస్తారు, చంద్రబాబు ఏదైనా హామీ ఇస్తే అది చూడాను. ఎందుకంటే ఇంకోటి కూడా అండి, ఇప్పుడు కాదు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి ముని శాపం ఉంది, ఆయన నిజాలు చెప్తే తల ముక్కలు అవుతుంది, కాబట్టి ఏ రోజు కూడా నిజాలు చెప్పరు అని చెప్పేసి వాళ్ళు ఒకటండి. వాళ్ళ మేనిఫెస్టో దేనికంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజల్ని గొర్రెల్ని చేసి ఓట్లు దండుకోవడానికి వాళ్ళ మేనిఫెస్టో అయితే, మా మేనిఫెస్టో ప్రజలకు మంచి చేయడానికి, ప్రతి అర్హుడైన పేదవాడికి మంచి జరగడానికి మా మేనిఫెస్టో. అక్కడ చాలా పెద్ద తేడా ఉంది. అఫ్ కోర్స్ ప్రజలకు మనం చెప్పుకోవడంలో విఫలమై ఉన్నది నా అభిప్రాయం. అండ్ రెండవది ప్రజలు అర్థం చేసుకోవడంలో వాళ్ళకంత పరిణితి లేదు. ఆ పరిణితి లేకపోవడం ఆశాజీవులని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మైండ్ సెట్ తెలుసు, వాళ్ళ పల్స్ పట్టుకున్న ఆశాజీవులు అనేది. ఆ ఆశ కల్పించడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఇంకొకటండి, నిస్సిగ్గుగా నిన్న ఆ వీడియో చేసిన తరువాత బాగా బ్యాక్ ఫైర్ అయ్యి అచ్చెన్నాయుడు గారికి విపరీతంగా బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నిస్సిగ్గుగా ఒక ట్వీట్ వేశాడండి, నా దగ్గర ఉంది, చదువుతాను. ఆ ట్వీట్ ఎంత ఉద్దేశం ఏంటంటే, ఆర్థిక ఉగ్రవాది జగన్ రెడ్డి చేసిన 12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయినా మహిళా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామంట. లోకేష్ గారు వాయించినట్టున్నారు ఈ వైపు ఆ వైపు. బాగా దెబ్బపడింది అచ్చెన్నాయుడికి, వాళ్ళ పార్టీ వాళ్ళే దుమ్మెత్తి పోసారు. సో తర్వాత మళ్ళీ నిస్సిగ్గుగా చెప్పిన మాటలే చెబుతూ ఆడిన డ్రామాలే ఆడుతూ 12 లక్షల కోట్లు అప్పండి. ఎక్కడ నుంచి వచ్చాయి ఆ 12 లక్షల కోట్లు? ఎవడిస్తాడు చెప్పండి అంటే ఇంతవరకు మీరు చెప్పుకోలేకపోవడం మీ తప్పు సార్. ఎలక్షన్ తర్వాత చెప్పుకుంటున్నారు, గతంలో చెప్పుకో ఉంటే ఇది అంత అప్పులు లేదనేది చాలా బాగుండేది, అప్పుడు చెప్పుకోలేకపోయారు. ఖచ్చితంగా మేము అగ్రి చేస్తామండి ఈశ్వర్ గారు. మేమేమనుకున్నామంటే ప్రజలకు మనము ఎంతో పారదర్శకతతో పరిపాలనను అందించాము, వాళ్ళు అర్థం చేసుకుంటారని మనం అన్నాము, వాళ్ళు అర్థం చేసుకున్నారు కూడా. అందుకే ఇప్పటికీ కూడా ఎవరినైనా అడగండి, 100 మందిలో ఇప్పుడు పాషా గారు 100 మందిని అడిగితే 100 మందిలో ఒకరు కూడా నాకు సిలిండర్ వచ్చింది అని చెప్పట్లేదు కదా. ఆ విధంగానే 100 మందిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు అని చెప్పే వాళ్ళే ఉండరండి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పారు. కానీ అంతకు మించి మేము ఇస్తామని వీళ్ళు ఎప్పుడైతే అన్నారో వాళ్ళు విశ్వసించారు.
10 మందిలో 2-3 కూడా విశ్వసించారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారని. ఇప్పుడు చూస్తే రాష్ట్రాన్ని అమ్ముతాము, దేశాన్ని అమ్ముతాము, వాళ్ళే స్వయంగా అంటున్నారండి. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తక్కువ చేసి మా హయాంలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు వీళ్ళు 1 సంవత్సరంలో 1,86,000 కోట్లు అప్పు చేశారండి. మళ్ళీ ఏం చేశారు ఆ డబ్బులు అంటే ఇంతవరకు రైట్. వీళ్ళు చేసినటువంటి అప్పులను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చూడడం అంటే ఏపీని చూడడం అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆ సూడాన్ ఎట్లా అయిందో ఒక్కసారి చూద్దాం. ఆ సూడాన్ ఎలా అయిందో. రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పుల చిట్ట ఏ రకంగా ఉందో చూడండి. ఈ ఏడాది మార్చి వరకు 81,597 కోట్ల రూపాయలు మన లెక్కల ప్రకారం, కాగ్ లెక్కల ప్రకారం ఉన్నటువంటి అప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేసిన అప్పు మార్చి వరకు. ఏప్రిల్, మే 22,505 కోట్లు, జూన్లో 14,000 కోట్లు, జూలై 1న 2,000 కోట్లు, జూలై 15న 3,600 కోట్లు, మొత్తం 1,23,702 కోట్లు. ఇది మనం పచ్చ మీడియా భాషలో చెప్పాలంటే ఆర్బీఐ దగ్గర మనం బెచ్చమెత్తి తెచ్చుకున్నటువంటిది. ఇది మన లాంగ్వేజ్ కాదు సార్, మళ్ళీ చెప్తున్నా, ఇది ఎల్లో మీడియా లాంగ్వేజ్. బిచ్చం మంగళవారం క్యూలో నిలబడి మనం తెచ్చుకుని బిచ్చమెత్తి తెచ్చుకున్నటువంటి అప్పు వాళ్ళ భాషలో. మా భాషలో అయితే, నా భాషలో అయితే బడ్జెట్ అప్పులు. నా భాషలో చెప్తున్నా ఇవి బడ్జెట్ అప్పులు. నెక్స్ట్, బడ్జెట్ ఏతర అప్పులు. ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే దొడ్డిదారిన తెచ్చిన అప్పులు, అంటే వీటిని బడ్జెట్ ఏతర అప్పులు అంటాను నేనైతే నా భాషలో. ఇదే ఎల్లో మీడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే దాన్ని దొడ్డిదారిన తెచ్చిన అప్పులు అంటారు. ఆ దొడ్డిదారిన తెచ్చినటువంటి అప్పులు ఏమున్నాయా అంటే పౌర సరఫరాల సంస్థ నుంచి 2,000 కోట్లు తెచ్చారు, మార్క్ ఫెడ్ నుంచి 7,700 కోట్లు తెచ్చారు, ఏపీఐఏసీ నుంచి 1,000 కోట్లు తెచ్చారు, ఏపీఎండిసి నుంచి 9,000 కోట్లు తెచ్చారు, ఏపీ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ 710 కోట్లు తెచ్చారు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో 1,000 కోట్లు తెచ్చారు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000 కోట్లు. ఇది మనం తాగే నీరును కూడా తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చారు. మొత్తం 31,410 కోట్లు. ఇప్పుడు ఇవి కాకుండా మనకి సపరేట్ అమరావతి ఉంది. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు. ఈ అప్పులు వేరే, అది కూడా మన నెత్తినే పడుతుంది, మనమే పన్నులు కట్టుకోవాలి. అది కూడా ఒకసారి చూపించండి. అమరావతి అప్పులు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, మొత్తం కలిపితే 31,000 కోట్లు. బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు అంతా కలిపితే ఎంత అవుతుందో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అది కూడా ఒకసారి ప్లే చేయండి. మొత్తం అప్పులు, బడ్జెట్ అప్పులు 1,23,702 కోట్లు, బడ్జెటేతర అప్పులు 31,410 కోట్లు, అమరావతి అప్పులు 31,000 కోట్లు. అంతా కలిపితే ఈ 13 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు, సృష్టించిన సంపద మన ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే 1,86,112 కోట్లు 13 నెలల్లో. ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచిద్దాం. చంద్రబాబు నాయుడు గారో లేకపోతే మన పచ్చ మేధావితనమో పక్కన పెడదాం. ఈ పచ్చ పైత్యాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా సుడాన్ చేస్తున్నారంటే, ఇది ఏపీ కాదు సుడాన్ అని ఎందుకన్నానంటే వీరు చేసినటువంటి అప్పులు ఒక సంవత్సరానికి ఎంత, నెలకెంత, ఏ రకంగా చేసుకొస్తున్నారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఒళ్ళు గగురు పొడుస్తుంది సార్ ఈ అప్పులు చూస్తే. 1,86,112 కోట్లు 13 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పులు. నెలకు చేసిన అప్పు ఎంత అవుతుందో తెలుసా? ఇది 14,316 కోట్లు. అంటే రోజుకెంతో తెలుసా? అప్రాక్సిమేట్లీ 471 కోట్లు. గంటకు చేస్తున్న అప్పెంతో తెలుసా? ఇప్పుడు బిగ్ క్వశ్చన్ జరుగుతున్నటువంటి 7 to 8, 7 నుంచి 8 గంటల వరకు ఈ ఒక్క గంట అప్పెంతో తెలుసా? 19 కోట్ల రూపాయలు. దాదాపు 20 కోట్లు ఇప్పుడు అప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం నెత్తినేస్తున్నారు. నిమిషానికి అప్పెంతో తెలుసా? 32,71,000. నేను ఈ గ్రాఫిక్స్ అంతా మీకు వినిపించే లోపు దాదాపు 1 నిమిషం సమయం తీసుకున్నా 32 లక్షలు అప్పు తెచ్చి నెత్తినేశారు. మరి ఆడబిడ్డలకు నిధి ఇమ్మంటే మాత్రం రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలట, ఆంధ్రాను అమ్మేసుకోవాలట. ఆంధ్రాను ఆల్రెడీ అమ్మేశారన్న విషయం అచ్చెన్నాయుడు గారికి తెలియదు. ఆల్రెడీ ఇది సుడాన్ అయిపోయింది. 3,35,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేస్తే శ్రీలంక అవుతుందని చెప్పి 13 నెలల్లో 1,86,112 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఒక్క పథకము ఇవ్వకుండా రాష్ట్రాన్ని సుడాన్ చేసినటువంటి గొప్ప ప్రభుత్వం ఇది. ఎస్ నాగమల్లేశ్వరి గారు, ఏంటి ఇన్ని అప్పులు చేశారు? నిమిషానికి లెక్కేసినా, గంటకు లెక్కేసినా, గంటకు మనం డిబేట్ చేస్తున్న సమయంలోనే 20 కోట్ల అప్పులు తెస్తున్నారు.
ఈ 1 గంట డిబేట్కే ఈ టైంలోనే మరి ఆడబిడ్డలకు నిధి ఇవ్వలేరా? సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం సార్. నిజంగానే ఇవాళ ఆడబిడ్డలకి ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలి అని అంటున్నారు అని అంటే వీళ్ళు ఆడవాళ్ళని ఎంత మోసం చేసి వచ్చారో అని అనేది ఒకసారి వాళ్ళు గుర్తుంచుకోవాలి సార్. ఎందుకంటే మహిళలకి ఓటర్స్ కే కాదు ఎవరికైనా సరే మహిళకి ఒకసారి ప్రామిస్ చేశారు అని అంటే మాకు చాలా చాలా మెమరీ పవర్ ఎక్కువ. అది తీర్చలేకపోతే వడ్డీతో కలిపి చక్రవడ్డీతో సహా వసూలు చేసే రోజు ఒకటి గ్యారెంటీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇవాళ ఎంత నిసిగ్గుగా అబద్ధాలు ఆడేస్తున్నారు అని అంటే సూపర్ 6 ఇచ్చాము అని అంటే ఎవరికి ఇచ్చారు సార్, ఎంత మందికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి. మీరు 4 టెస్ట్ చేసుకున్నారా? 4 మందం మీ 4 మందం సూపర్ 6 ఇవ్వలేదంటే సూపర్ 6 ఇవ్వలేదని అంటే మీ 4 మందం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీరు ఏమైనా టెస్ట్ చేసుకున్నారా సార్? 4 మందం అని ఎవరు అని అనేది మేము త్వరలో మహిళల అందరం కలిసి డిసైడ్ చేస్తాం సార్, అందులో 1% కూడా డౌట్ లేదు. ఇవాళ సూపర్ 6 ఇచ్చాము అని అంటే ఎవరికి ఇచ్చారు? ఆ రోజు 2 కోట్ల మహిళలకి ప్రామిసులు చేసి మీరు ఇస్తామని చెప్పేసి ఇవాళ 1 రూపాయి కూడా ఇవ్వకుండా 1,86,000 కోట్లు అప్పు చేశారు అని అంటే మరి ఈ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చినట్టు సార్? ఏ ఖజానాలోకి వెళ్ళినట్టు, ఎవరి పాకెట్ లోకి వెళ్ళినట్టు? మళ్ళీ పైపెచ్చు ఇవాళ ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పేసి మహిళలకి ఇవ్వడానికి చేయరాదా వీళ్ళకి? ఇవాళ సూపర్ 6 పథకాలంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. 3 సిలిండర్స్ ఇస్తాము అని చెప్పారు కదా, మహిళలకి సిలిండర్ వంటగదితో మహిళలకి చాలా చాలా సంబంధం ఉంటుంది. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అసలు నేను ఒకటి అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, అసలు ఎన్ని లైవ్ లో ఉన్నటువంటి సిలిండర్లు ఉన్నాయో వీళ్ళకి తెలుసా సార్? ఆ విషయం అన్న తెలుసా? పోనీ ఇవాళ ఇచ్చేసామని చెప్తున్నారు. 1 సిలిండర్ కూడా ఇచ్చి అది కూడా మీరు బడ్జెట్ లోనేమో 895 కోట్లు పెట్టారు. 3 సిలిండర్లు ఇవ్వాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి? దగ్గరగా 4,000 చిల్లర కోట్లు పెట్టాలి. అంటే మీ లెక్క ప్రకారమే మీరు బడ్జెట్ లో పెట్టినటువంటి ప్రకారమే ఒక్కొక్క మహిళకి 1 సిలిండర్ కూడా మేము ఇవ్వలేమంటున్నారు. ఎందుకంటే 1,50,00,000 సిలిండర్లు లైవ్ లో ఉన్నాయి. ఈ విషయం వాళ్ళకి తెలుసా అండి? తెలీదు. పోనీ చదువుకోలేని వాళ్ళు ఏమన్నా ఆహా అనుకుంటారేమో, చదువుకున్న వాళ్ళు మీరు బడ్జెట్ లో పెట్టలేదు డబ్బులు ఎలాగిస్తారని తిరిగి క్వశ్చన్ చేస్తారన్న విషయం కూడా జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. శ్రీనిధి డబ్బులు అంటే మీరే కదా ప్రమోషన్ చేసుకున్నారు, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి మీరు చేసుకున్నంత ప్రమోషన్ మా పార్టీ కూడా చేయలేనటువంటి విషయం. ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతుంటే ఎంతమందికి సార్? ఇందాక సార్ చెప్పినట్టు 8,000, 9,000, 6,000 ఎంతమంది మహిళలకు పడ్డాయో పోనీ వీళ్ళ దగ్గర ఆ డేటా అన్నా ఉందా? ఆ డేటా రిలీజ్ చేస్తారు. అసలు మంచి పాయింట్ చెప్పారు మీరు, డేటా రిలీజ్ చేస్తారా? మీ పార్టీ డిమాండ్ చేయాలి. వాళ్ళ దగ్గర ఏ డేటా లేదు కాబట్టి ఒకే ఆధార్ కార్డు మీద 300 మందికి, 200 మందికి, 160 మందికి ఎలా డబ్బులు పడ్డాయి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు పాషా గారు చెప్పిన దాని ప్రకారం ఈ తక్కువ డబ్బులు ఏది అమ్మఒడి పథకం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఇది లోకేష్ బాబు గారి ఆలోచన అంట. నవ్విపోరా సార్, ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా నవ్వుతున్నారు. ఎట్లా ఇన్ని అబద్ధాలు ఆడగలుగుతారు సార్? మేడం, పథకం లోకేష్ గారి కాదు, పథకం లోకేష్ గారి ఆలోచనే కావచ్చు. ఈ సందర్భంగా నేను చెప్తున్నారు ఆగస్టు 15వ తారీఖున వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఒక్క మహిళ మీ సాక్షి మీ బేస్ చేసుకొని చెప్తున్నా, ప్రతి ఒక్క మహిళ ఫ్రీగా బస్సులో తిరగండి. కండక్టర్లు అడిగితే లోకేష్ బాబు చొక్కా అన్న పట్టుకోమని చెప్పండి, లేదనంటే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి అడగమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మాకు క్లారిటీగా క్లియర్ గా ప్రామిస్ చేసి చెప్పారు, ఆగస్టు 15 నుంచి ప్రతి ఒక్క మహిళ ఫ్రీగా బస్సులో తిరగాల్సిందే. సార్ ఏమి చెయ్యకుండా మేము చేసేసాము అని అంటే ఎక్కడ సార్ నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పు కూడా ఉంది సార్. అది ఏంటి అని అంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవి ఎవరు మార్చలేరు, ఇవి ఇలాగే ఉంటాయి అని ఒక సందర్భంలో ఆయన చెప్పారు. దాన్ని బట్టి జనాలు అనుకుంటున్నారు, ఓహో జగనన్న తెచ్చిన పథకాలు ఎవరు తీలేరు, వీళ్ళు దీనికి వచ్చి డబుల్ త్రిబుల్ ఇస్తానన్నారు అని అంటే డెఫినెట్ గా వీళ్ళు ఇస్తారు అని చెప్పి నమ్మినందుకు పలావ్ బాయే బిర్యానీ బాయే అన్నట్టు పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అందులో మహిళలు 2 కోట్ల మహిళలు ఉన్నారండి. ఇప్పుడు నేను ఫైనల్ గా ఒక విషయం చెప్తాను.
ఇంత మాట్లాడుకొని ఇంత సీరియస్ గా ఒక్క డిబేట్ నిమిషము, చేసిన తర్వాత ఈశ్వర్ గారు. చెప్పండి. చాలా ఒక విషయాన్ని మాత్రం సారీ టు ఇంటరప్ట్, మిమ్మల్ని పర్లేదు, అప్రిషియేట్ చేయాలి. అప్పులు ఎట్లా చేస్తున్నారు, నిమిషానికి ఎంత అప్పు చేస్తున్నారని మీరు చెప్పిన మాట మాత్రం గోల్డెన్ వర్డ్స్ అండి. అండ్ ప్రతి ఒక్క రూపాయికి కూడా ఆధారం ఉంది. వాళ్ళు చేసిన అప్పుకు మనం ఆధారం చూపించగలం. అవును. మీరు చాలా చాలా చక్కగా చెప్పారండి. అంటే నిమిషానికి ఎంత అప్పు, గంటకు ఎంత అప్పు, రోజుకి ఎంత అప్పు అని. ఇది ప్రతి ఒక్కరూ కూడా, నేను సాక్షి ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఇది, ప్రతి ఒక్కరు మీరు మాట్లాడాలి, మీ పక్కనున్న వాళ్ళకు కూడా చెప్పండి మీ నెత్తిన ఎంత భారం పడుతుంది అన్నది. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, ఆ పాయింట్ మీరు చాలా చాలా చక్కగా విశదీకరించి గంటకింత, రోజుకింత, నిమిషానికింత అని చెప్పినందుకు వి రియల్లీ అప్రిషియేట్ యూ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్, సార్, ఇంత హార్డ్ నేనైతే ఒక మాట చెప్తాను సార్. అప్పులు తీర్చే మార్గం ఒకటైతే ఉంది సార్. అదేంటంటే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆస్తైనా అమ్మైనా తీర్చొచ్చు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు ఆస్తైనా అమ్మి వాళ్ళ తీర్చొచ్చు. ఆస్తులు ఎందుకండి? వాళ్ళ ఆస్తులు ఎందుకు అమ్మాలి? వాళ్ళు ఎందుకు అమ్ముతారు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు అమ్ముకుంటారు. తీసుకోమని సార్? ఆ? మరి లేకపోతే ఇన్ని అప్పులు ఎవరు ప్రజల మీద భారం వేస్తారు సార్? మీరు బాండ్ పేపర్లు ఎందుకు ఇచ్చారు సార్? ఓకే, ఎందుకు ఇచ్చారు సార్ బాండ్ పేపర్లు? బాండ్ పేపర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే ఇవ్వాల్సిందేనా? కాదు సార్, ఇదేమన్నా రాష్ట్ర ఖజానాలలో అప్పులు తీర్చకపోతే వేరే వాళ్ళు వచ్చి చేయబెట్టి ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చు అని మీరు ఎలా చెప్పారు? మేము తీర్చలేకపోతే మీ అప్పులు బాండ్ పేపర్లు ఎలాగ ఇచ్చారు కాబట్టి మీ అప్పులు మీరే తీర్చండి, మరి మీ ఆస్తులన్నీ తీర్చమనండి. అంతే కదా సార్? రైట్, ఇంత హార్డ్ డిబేట్ లో నాకు ప్రతిసారి గుర్తుకొచ్చే ఒక మాట ఉంది. ఒక్క నిమిషం మేడం. ఒక్క నిమిషం. నిమ్మల రామానాయుడు గారిని తలుచుకోకుండా మనం ఎంత డిబేట్ చేసినా ప్రజలకి అది ఎక్కదు. ఎందుకంటే మీరు ఏ సినిమా అయినా చూడండి, మధ్యలో కామెడీ సీన్స్ కూడా వచ్చిపోతుంటాయి. ఇంత హాట్ డిబేట్లో ఆ కామెడీ సీన్ రాకపోతే మొత్తం డిబేట్ కూడా వృధా అవుతుంది. ఒకసారి ఆ ముక్కని ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. చిన్నపిల్లలను కూడా మోసం చేసేసారు 15,000 1,500 అని. రైట్, పోయిందిలేండి. ఇప్పుడు తక్కువ సమయం ఉంది సార్. నేను నా క్వశ్చన్ ఏంటంటే, ఆడబిడ్డ నిధి ఇవ్వలేని వాళ్ళు అమరావతిని కడతారంటే ఒప్పుకోవాలి. ముగ్గురు మాట్లాడాల్సింది 1 minute ఒక్క నిమిషం సార్. Yes, ఆడబిడ్డ నిధి అంటున్నారు కదా, ఆడబిడ్డ నిధి ఇవ్వలేరు వీళ్ళు. అవును, చెప్పేశారు. రాష్ట్రాన్ని అమ్మేస్తాం, అమ్మవలసి వస్తుంది అంటే రాష్ట్రాన్ని అమ్మరు. అమ్మడానికి ఏం లేదు సార్, అమ్మేశారు ఆల్రెడీ. చెప్తున్నాను నేను, అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వలేను అని అచ్చెన్నాయుడు గారు చెప్పారు. అవును, కాకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక్క మాట ఫినిష్ చేసేస్తాను. యా ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు 3,500 చేస్తాను పెన్షన్ అవును అని ఊకున్నా బాగుండేది, అవును, ఆయన సంవత్సరం 2 ఏళ్ళు అనుకుంటే బాగుండు అని చెప్పేసి. మీరు అది అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అంటే నేను ఎగ్జాజరేట్ చేస్తున్నా అనుకోకండి. చరిత్రలో మహాభారతంలో ఒక ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతాం, ధర్మరాజు అంటాం. అవును, ఎప్పుడూ అబద్ధం చెప్పలేని వ్యక్తి ఎవరు అంటే ధర్మరాజు. ఒక సందర్భంలో అట్లాంటి ధర్మరాజు కూడా అశ్వత్థామహతః కుంజరః అని చెప్పేసి కొంచెం అబద్ధం ఆడిండు. ఆ విషయం మనకు తెలిసిందే. కరెక్ట్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ధర్మరాజుతో పోలుస్తున్నాను అనుకోకండి, కానీ ధర్మరాజు కంటే గొప్పవాడు. ఎందుకంటే అక్కడ అబద్ధం ఆడి ఉండవచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారి అప్రిషియేషన్ కోసం కాదు, రాష్ట్ర పరిస్థితి ఈ రోజు ఏమైపోయింది అన్నది చూసి కడుపు మండి ఈ మాట మాట్లాడుతున్నా. ధర్మరాజు ఒక చోట అబద్ధం చెప్పిండు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పలేదు. సార్, ఈ రోజు రాష్ట్రానికి 80,000 కోట్లు కావాలి ప్రతి సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే తెలుసు నేను చేయలేను అని ఆయనకు తెలుసు. నేను అబద్ధం చెప్పి రాజకీయాల్లోకి ఉండలేను, రాజకీయాలలో అని తెలుసు. అబద్ధం చెప్పి ఉండాలంటే సోనియా గాంధీ గారు చెప్పిన కండిషన్స్ కే ఒప్పుకునేవాడిని, ఒప్పుకునేవాడిని. అబద్ధం చెప్పలేను, ప్రజల కోసం బతుకుతాను అని ఆలోచించిన వ్యక్తి కాబట్టే అబద్ధం చెప్పకుండా నిజం మాట్లాడిండు. ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ రోజు నిజంగా కంట తడి నాకు ఫోన్ చేసి మరి కంట తడి పెట్టుకొని ఏం చేసినాం సార్ ఓటు అన్న ఒక చిన్న విషయం మాట్లాడి తీసేస్తాను. చాలాసార్లు చెప్పాను, జనరల్గా మనము బ్రహ్మాస్త్రము అంటాం. బ్రహ్మాస్త్రం ఒక్కసారి ప్రయోగించి ప్రార్థిస్తే తప్పుగా ప్రయోగించాను క్షమించండి అంటే ఆ బ్రహ్మాస్త్రము ఉపసంహరించుకోవచ్చు. ఆప్షన్ ఉంది, ఆ అస్త్రం క్షమిస్తుంది. ఓటు ఎప్పుడు కూడా క్షమించదు. ఒక్కసారి వేస్తే తర్వాత మీరు ఆ అస్త్రాన్ని తిరిగి తీసుకోలేరు 5 ఏళ్ల వరకు. ఈ విషయం ప్రజలు గమనించాలి. రైట్. ప్రదీప్ గారు, ఒకే ఒకటి అవునా కాదా చెప్పండి. ఆడబిడ్డ నిధిని ఇవ్వలేని వాళ్ళు అమరావతిని కడతారంటే నమ్మొచ్చా? సార్, వాళ్ళు చెప్పిన విధంగా అమరావతి కట్టాలంటే కూడా, వాళ్ళు ఇప్పుడు డ్రామాలు చేస్తున్న విధంగా కట్టాలంటే కూడా 100 సంవత్సరాలు పడుతుంది మినిమం. మీరు మొన్న చూస్తే ఒక వీడియో కూడా చక్కర్లు కొడుతుంది. నారాయణ గారు ఇంజనీర్లను పట్టుకొని గెట్ అవుట్, యూజ్లెస్ ఫెలో, షటప్ అది అని చెప్పేసి చిరుబుర్లాడారు. అవును, అంటే అక్కడ ఏమి పనులు జరగట్లేదు. తప్పు ఇంజనీర్లు. ఆయనకి ఆకలి ఎక్కువ అండి, పనులు త్వరగా జరగాలన్న ఆకలి ఆయనకి. ఏం చేద్దాం, అర్ధరాత్రిలో ఆకలి వస్తుంది, అమరావతి వాళ్ళ కమిషన్లు వాళ్ళ కోసం. ఒకటండి, ఆడబిడ్డ నిధి ఇవ్వలేరు,
అమరావతి కట్టలేరు. అమరావతి ఇప్పుడు ఒక సోదరుడు నాకు ఈ విషయం చెప్పారండి, చెప్పి ముగిస్తాను. ఇప్పుడు చాలా చక్కటి విషయం చెప్పారు ఆ సోదరుడు, కూడా ఈ వీడియో చూస్తుంటారు. ఎందుకు యోగాంధ్ర వైజాగ్ లో పెట్టారు, ఎందుకు అమరావతిలో పెట్టలేదు అంటే దానికి సమాధానము వాళ్ళు చెప్పేదే. ఇప్పుడు అమరావతిలో ఫెసిలిటీస్ లేవు, వైజాగ్ లో ఉన్నాయి కాబట్టి వైజాగ్ లో పెట్టారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అదే కదా, అమరావతిలో ఏమీ కాదు, చెయ్యలేము, అక్కడ మనకు ఉన్న వనరులు ఉన్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ డెవలప్ చేద్దామని సింపుల్ వర్డ్స్ లోని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ప్రూవ్ చేస్తున్నారు, అమరావతిలో ఏమీ జరగదు అని చెప్పేసి. అమరావతి ఇప్పుడు కాదండి, 100 సంవత్సరాల తర్వాత కూడా 3 బిల్డింగులు తప్పితే ఏమి రావు. వీళ్ళైతే ఒకవేళ అది చేయాలన్నా నేను చెప్తున్నానండి, ఏదైనా అటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఏదైనా చెప్పింది చేసి చూపించేది వాళ్ళొక్కరే. వీళ్ళు అమరావతి కాదు కదండి, అమరావతిలో ఒక చిన్న బిల్డింగ్ కట్టడానికి కూడా ఈ 5 ఏళ్ళు సరిపోదు. ఇంకో 100 సంవత్సరాలైనా అమరావతి అనేది. మేడం, ఆడబిడ్డనిది ఇవ్వలేని వాళ్ళు అమరావతి కడతారా అని అంటే ఏం చెప్తారు? ఒక్క 30 seconds లో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు నేనే కాదు, మహిళగా ప్రతి ఒక్కరు మనం ఏం కోరుకుంటాము అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అనేది కావాలనే కోరుకుంటాం. ఎందుకంటే ఇది మనకు ప్రెస్టేజ్ ఇష్యూ. అంటే ఆడబిడ్డనికే ఆ రాష్ట్రాన్ని అమ్మేస్తే వీళ్ళు ఇంకా రాజధాని ఎక్కడ ఉంటుంది? తర్వాత అమరావతి మనకు అంటే రాజధాని కావాలి అనుకుంటాం, కానీ మీరు అది నెరవేర్చలేదని తెలిసి కూడా మీరు అడ్డగోలుగా కట్టేస్తాము అని చెప్తే నమ్మే ప్రసక్తి లేదు. నిజంగా ఇవాళ వర్షం పడితే నీళ్లు తోడడానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రాబోయేది కూడా వర్షకాలమే. మీరు కోట్లు దాని మీద ఖర్చు పెడుతున్నారు తప్పితే జరగని పని మీద. హాస్పిటల్కి ప్రామిస్ చేసి ఇవ్వడానికి ఈ శ్రీనిధి డబ్బులో మాత్రం మీరు మొండి చేయి చూపించడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ గుర్తు పెట్టుకుంటుంది. రైట్. థ్యాంక్ యూ నాగమల్లేశ్వరి గారు చర్చలో పాల్గొన్నందుకు. చింతా ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పాషా గారు థ్యాంక్ యూ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.